నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్నారి సామనేర గురించి అంటే కొత్తగా సన్యాసం తీసుకున్న ఒక బాలుడి కథను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అతని పేరు పండిత. అవును. 7 ఏళ్ల బాలుడు. అతని కథ ద్వారా మనస్సుని ఎలా అదుపులో పెట్టుకోవాలి, ఎలా శిక్షణ ఇవ్వాలి అనే దానిపై కొన్ని శక్తివంతమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంచి అంశం. ఈ కథకు సంబంధించిన వ్యాఖ్యానాలు, కథనాల ఆధారంగానే కదా మన ఈ చర్చ? అవును, వాటి ఆధారంగానే. ముఖ్యంగా మానసిక క్రమశిక్షణ, సూక్ష్మ పరిశీలన, మరి జ్ఞానం యొక్క అసలు స్వభావం, వీటిపై దృష్టి పెడదాం. ఇవి ఎప్పటికీ ముఖ్యమైనవే కదా. నిజమే. ఎందుకంటే ఈ కథ అంటే మనస్సును అదుపు చేసుకునే ప్రక్రియలో ఉన్న ఆ సూక్ష్మ నైపుణ్యాల్ని చాలా అందంగా వివరిస్తోంది. అసలు నాకొక ప్రశ్న. అంత చిన్న వయసులో అంటే 7 ఏళ్లకే రోజువారీ జీవితంలో కనిపించే సాధారణ దృశ్యాల నుంచి అంత లోతైన అవగాహన ఎలా పొందగలిగాడు? అదే మనమిప్పుడు చూడబోతున్నాం. అవును, అది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఇది కేవలం ఒక నీతి కథ కాదు. మనస్సు సామర్థ్యాన్ని, దాన్ని ఎలా మలుచుకోవచ్చో కళ్లకు కట్టినట్టు చూపిస్తుందన్నమాట. సరే, మరి కథలోకి వెళ్దామా? ఇది జరిగింది శ్రావస్తి నగరంలో, జేతవన విహారంలో. జేతవనం. అక్కడే పండిత అనే బాలుడు శ్రావస్తిలోనే ఒక సంపన్న కుటుంబంలో పుట్టాడు. 7వ ఏటనే సామనేరగా మారాడు. అతని పేరు వెనుక కూడా ఒక విశేషముంది గదా? అవును, అదే చెప్పబోతున్నాను. అతను గర్భంలో ఉన్నప్పటినుంచే ఇంట్లో కొన్ని శుభసూచనలు కనిపించాయట. కుటుంబ సభ్యుల్లో, ముఖ్యంగా తల్లిలో ఆధ్యాత్మిక చింతన పెరిగిందట. వాళ్ల కుటుంబానికి వెనరబుల్ సారిపుత్త అంటే చాలా భక్తి. అవును, అదొక ముఖ్యమైన విషయం. ఈ బాలుడు పెద్దయ్యాక గొప్ప జ్ఞాని అవుతాడని వాళ్లు నమ్మారు. అందుకే పండిత అంటే జ్ఞాని అని పేరు పెట్టారు. ఆ పేరులోనే ఆ కుటుంబం పెట్టుకున్న ఆశలు, ఆ నమ్మకం కనిపిస్తున్నాయి కదా. పుట్టక ముందే తన చుట్టూ ఉన్న వాళ్లని ఆధ్యాత్మికంగా ప్రభావితం చేయగలగటం, అది అతనిలోని ప్రత్యేకతను సూచిస్తుంది. నిజమే. అంతేకాదు, అంత చిన్న వయసులోనే వీనరబుల్ సారిపుత్త దగ్గర శిష్యరికం చేసే అవకాశం రావడం కూడా అది అతని పూర్వజన్మ సుకృతమని చెప్పాలి. సరే, పండిత సన్యాసం తీసుకున్న 8వ రోజు గురువు వీనరబుల్ సారిపుత్తతో కలిసి భిక్షాటనకు వెళ్లాడు. అప్పుడే అతని జీవితాన్ని మార్చేసిన సంఘటన జరిగింది. అవును, ఆ 3 పరిశీలనలు. దారిలో అతను 3 విషయాలను చాలా శ్రద్ధగా గమనించాడు. మొదటిది, రైతులు. వాళ్లు తమ పొలాలకు కాలువల ద్వారా నీటిని మళ్లిస్తున్నారు. నీటిని నడిపించడం. అవును, అసలు చైతన్యం లేని నీరు వాళ్లు కోరుకున్న దిశలో ఎలా ప్రవహిస్తోందో చూశాడు. ఆ తర్వాత విలుకాండులను గమనించాడు. వాళ్లేం చేస్తున్నారు? వాళ్లు వంకరగా ఉన్న బాణపు కర్రలను నిప్పుసెగమీద పెట్టి ఎంతో నేర్పుగా వాటి వంకర తీసి నిటారుగా చేస్తున్నారు. అంటే ప్రాణం లేని కర్రను కూడా తమకు కావలసిన ఆకారంలోకి మారుస్తున్నారు. సరిగ్గా ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నారన్నమాట. ఇక 3వది, వడ్రంగులు. వాళ్లు ఏం చేశారో చూశాడు. మొద్దులుగా ఉన్న కలపను కోసి చెక్కి నునుపు చేసి బండి చక్రాల్లాంటివి ఎన్నో ఉపయోగపడే వస్తువులుగా తయారుచేస్తున్నారు. ఇక్కడ కూడా అదే సూత్రం కదా. చైతన్యం లేని కలప నైపుణ్యం ద్వారా విలువైన వస్తువుగా మారుతోంది. ఈ 3 దృశ్యాలు చూశాక పండిత మనసులో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అవును, అదే ఈ కథలో కీలకమైన మలుపు. అతనెలా తర్కించుకున్నాడంటే, అరే, ఎటువంటి ప్రాణం చైతన్యం లేని నీటిని కావాల్సిన వైపు నడిపించగలిగినప్పుడు, వంకర కర్రను నిటారుగా చేయగలిగినప్పుడు, పనికిరాని కలపను ఉపయోగపడే వస్తువుగా మార్చగలిగినప్పుడు, మరి స్పృహ చైతన్యమున్న నేను నా మనసుని ఎందుకు అదుపు చేసుకోలేను? దాన్నెందుకు శాంతివైపు, విపశ్యన వైపు మళ్లించలేను అని ఆలోచించాడు. ఇది చూడండి, మామూలు ఆలోచన కాదు. బయట ప్రపంచంలో చూసిన దాన్ని తన లోపలి ప్రపంచానికి అంటే మనస్సు శిక్షణకు అన్వయించుకోవడం, అదే ఇక్కడ ముఖ్యం. ఆ ఆలోచన రాగానే అతనిలో తీవ్రమైన పట్టుదల కలిగింది. వెంటనే గురువుగారి దగ్గరకు వెళ్లాడు, వేనరబుల్ సారిపుత్ర దగ్గరకు. ఏమడిగాడు? గురువుగారు, నాకు భిక్షపాత్ర ఇవ్వండి, నేను విహారానికి తిరిగి వెళ్లి ధ్యానం చేసుకుంటాను అని అనుమతి అడిగాడు. గురువు సరే అన్నారు. దాంతో అతను గదికి తిరిగి వచ్చాడు. వచ్చి శరీరంపై ఎరుకను నిలుపుతూ, అంటే కాయగతాసతి అంటారు కదా. అవును, కాయగతాసతి, శరీరంపై ధ్యాస. పూర్తి ఏకాగ్రతతో, దృఢ నిశ్చయంతో ధ్యానంలో మునిగిపోయాడు. ఆ కాయగతాసతి అనేది అంటే శరీరం యొక్క అనిత్య స్వభావాన్ని, దాని భాగాలను,
వాటిపై ఆధారపడిన అనుభూతులను గమనించడం. మనస్సును వర్తమానంలో నిలపడానికి ఇది చాలా శక్తివంతమైన సాధనం. ఆ సమయంలో దేవతలు కూడా సహాయం చేశారని అంటారు కదా. అవును, దేవతల రాజు శక్రుడు, ఇతర దేవతలు అతని ధ్యానానికి భంగం కలగకూడదని విహారాన్ని, పరిసరాలను నిశ్శబ్దంగా ఉంచారట. ఇది అతని సాధనకు ఎంత మంచి వాతావరణం లభించిందో చెప్తుంది. అయితే ఇంత వేగంగా అతను పురోగతి సాధించడానికి కారణం కేవలం ఆ రోజు పట్టుదలేనా? అది ఒక కారణం. కాని అతనిలో అంతర్లీనంగా ఉన్న ప్రజ్ఞ, బహుశా గత జన్మల సాధన కూడా దీనికి దోహదం చేసి ఉంటుంది. పండిత అలా తీవ్రంగా ధ్యానం చేస్తున్నప్పుడు బుద్ధుడు తన దివ్యదృష్టితో చూశారు. ఏం గమనించారు? పండిత అప్పటికే అనాగామీ స్థాయిని చేరుకున్నాడని గ్రహించారు. అనాగామి అంటే? అంటే జ్ఞానమార్గంలో చాలా ఉన్నత స్థితి, మళ్ళీ ఈ మానవలోకంలో పుట్టాల్సిన అవసరం లేని స్థితి అన్నమాట. ఓ అదా. అంతేకాదు, అతను మరికొంచెం ప్రయత్నిస్తే అర్హత స్థితిని, అంటే సంపూర్ణ జ్ఞానోదయం, విముక్తిని పొందే అవకాశముందని కూడా బుద్ధుడు చూశారు. సరిగ్గా అదే సమయానికి? అవును, సరిగ్గా అదే సమయానికి వేనరబుల్ సారిపుత్త మధ్యాహ్న భోజనం కోసం పండితను పిలవడానికి అతని గదివైపు వస్తున్నారు. అయితే పండిత సాధనకు ఆటంకం కలగకూడదని బుద్ధుడు భావించారు. అతను అర్హత స్థితిని అందుకోవాలని. అందుకే ఆయనే స్వయంగా పండిత గదిద్వారం దగ్గర నిలబడ్డారు. లోపలికి వెళ్లబోతున్న సారిపుత్తను ఆపారు. ఆపి అక్కడే నిలబడి సారిపుత్తతో సంభాషణ మొదలుపెట్టారు. బహుశా సమయం గడపడానికేమో. సారిపుత్త, భిక్షాటనలో ఏమి సేకరించావు అని అడిగారు. దానిపి సారిపుత్త, భగవాన్, ఆహారం సేకరించాను అని వినయంగా చెప్పారు. బుద్ధుడు మళ్ళీ అడిగారు, ఈ ఆహారం దేనికి దారితీస్తుంది? ఇది ఏమి ఉత్పత్తి చేస్తుంది? సారిపత్త అన్నారు, భగవాన్, ఇది శరీరానికి కావలసిన మూలకాలను, పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది అని. అప్పుడు బుద్ధుడు మూడో ప్రశ్న వేశారు, మరి ఈ పదార్థం ఏమి ఉత్పత్తి చేస్తుంది? దానికి సారిపుత్త, భగవాన్, ఇది అనుభూతులను, సంవేదనలను, సెన్సేషన్స్ ఉత్పత్తి చేస్తుంది అని బదులిచ్చారు. ఈ ప్రశ్నలు సమాధానాలు వినడానికి సాధారణంగా ఉన్నా గదిలో ధ్యానంలో ఉన్న పండితకు ఇవి వినిపించాయి. మరి ఇది అతనిపై ఎలాంటి ప్రభావం చూపింది? చాలా లోతైన ప్రభావం చూపింది. చూడండి, ఇది కేవలం కాలక్షేపం కాదు. బుద్ధుడు కావాలనే ఆ ప్రశ్నలడిగారు. ఆహారం, అది శరీర పదార్థంగా మారుతుంది. ఆ పదార్థం వల్ల సంవేదనలు కలుగుతాయి. అవును. ఈ గొలుసుకట్టు అంటే మన అనుభవాలు ఎలా పుడతాయి, వాటి మూలమేంటి అని సూచిస్తుంది. ఇది బౌద్ధ ధర్మంలోని ప్రతీత్య సముత్పాద సిద్ధాంతానికి సంబంధించిన విషయం. అంటే ప్రతిదీ దేనికో ఒకదానిపై ఆధారపడి ఉంటుంది, ఏదీ స్వతంత్రంగా ఉండదు అనే సూత్రం కదా. సరిగ్గా అదే. ఈ సంభాషణ విన్న పండిత తన ధ్యానంలో ఈ విషయాన్ని ఇంకా లోతుగా మననం చేసుకున్నాడు. ఆహారం, శరీరం, అనుభూతులు, వీటి మధ్య ఉన్న ఆ అనిత్యమైన, ఒకదానిపై ఒకటి ఆధారపడిన సంబంధాన్ని గ్రహించాడు. ఆ క్షణంలోనే ఆ లోతైన అవగాహనతో అతను సంపూర్ణ జ్ఞానోదయం పొంది అర్హతుడు అయ్యాడు. అంటే పునరావృత జనన మరణ చక్రం నుంచి పూర్తిగా విముక్తి పొందాడు. నమ్మశక్యంగా లేదు. సామనేరగా మారిన కేవలం 8 రోజుల్లోనే అర్హత స్థితిని పొందడం నిజంగా అసాధారణం. ఒక చిన్నారి పట్టుదల, అతని సూక్ష్మ పరిశీలన, గురువుల మార్గదర్శకత్వం, చివరికి బుద్ధుని కరుణ అన్ని కలిసి ఆ అద్భుతాన్ని సాధ్యం చేశాయి. అవును. ఈ సంఘటన తర్వాత బుద్ధుడు అక్కడున్న భిక్షువులను ఉద్దేశించి ధమ్మపదంలోనే ఒక ప్రసిద్ధ గాథను చెప్పారు. గాథ 80. ఆహా, ఆ గాథ. దాని భావమేంటంటే, నీటిని మళ్లించేవారు నీటిని తమకు ఇష్టమైన చోటికి నడిపిస్తారు. బాణాలు చేసేవారు విలుకాండ్రు బాణపు కర్రలహం వేడిచేసి సరిచేస్తారు. వడ్రంగులు కలపను తమకు కావలసిన రూపంలోకి చెక్కుతారు. అలాగే పండితులు, జ్ఞానులు తమను తాము అదుపు చేసుకుంటారు. అంటే తమ మనసులను నిగ్రహించుకుంటారన్నమాట. ఈ పోలిక ఎంత బావుంది కదా. చాలా శక్తివంతమైన పోలిక. నీటిని నడిపేవారు నెత్తిక, మీటిని, ఉదకం నియంత్రిస్తారు. విలుకాండ్రు ఉసకార, బాణపు కర్రలను తేజానం తీర్చిదిద్దుతారు. వడ్రంగులు తక్షక, కలపను దారుం మలుచుకుంటారు. మరి జ్ఞానులు, పండిత? వారు తమను తాము, అంటే తమ మనసులను ఆత్తానం దమయంతి అదుపు చేసుకుంటారు. ఇక్కడ ఆత్తానం దమయంతి అనే పదం చాలా ముఖ్యం. దమయంతి అంటే శిక్షణ ఇవ్వడం, నిగ్రహించడం, అదుపులో ఉంచుకోవడం, మచ్చిక చేసుకోవడం. అంటే జ్ఞానులు తమ మనస్సులను క్రమశిక్షణలో పెడతారు, వాటిని సరైన మార్గంలో నడిపిస్తారన్నమాట.
రైతుకు నీటిపైనా, విలుకానికి బాణంకర్రపైనా, వడ్రంగికి కలపపైనా ఉన్న నియంత్రణలాంటిదే ఇది. అవును. ఈ మనస్సును అదుపు చేసుకోవడం అనే ప్రక్రియను మనం బౌద్ధ మార్గంలోని ఇతర ముఖ్య అంశాలతో ముడిపెట్టచ్చు. అవేంటి? ముఖ్యంగా 3: శీల, నైతిక ప్రవర్తన, సమాధి, మానసిక ఏకాగ్రత, మరియు ప్రజ్ఞ, జ్ఞానం లేదా అవగాహన. ఈ అత్తానం దమయంతి అనేది ఈ మూడింటి కలయిక ఫలితం అని చెప్పవచ్చు. ఓ, వీటి గురించే కొంచెం వివరిస్తారా? శీల అంటే? శీల అంటే మంచి నడవడిక. అహింస, దయ, నిజాయితీ, ఇంద్రియ నిగ్రహం లాంటివి పాటించడం. ఇది మనస్సుకొక స్థిరమైన, ప్రశాంతమైన పునాది లాంటిది. చూడండి, తప్పులు చేస్తే మనస్సులో అలజడి ఉంటుంది కదా, అది ఏకాగ్రతకు అడ్డుపడుతుంది. నిజమే. మరి సమాధి? సమాధి అంటే మనస్సును ఒకే విషయంపై నిలపగలగడం, చెదరకుండా కేంద్రీకరించగలగడం. పండుట గమనించిన విలుకాడు బాణాన్ని ఎలా సూటిగా చేస్తాడో అలా మనస్సును లక్ష్యం వైపు గురిపెట్టగలగడం. ఇది మనస్సును పదునుపెట్టి లోతైన అవగాహనకు సిద్ధం చేస్తుంది. ఇక ప్రజ్ఞ? ప్రజ్ఞ అంటే అంతిమ జ్ఞానం. వస్తువులను, విషయాలను, జీవితాన్ని ఉన్నవి ఉన్నట్లుగా యథాభూత చూడగలగడం. ఇది కేవలం పుస్తకాల్లో చదివే జ్ఞానం కాదు, కేవలం తెలివితేటలు, ఇంటెలిజెన్స్ కూడా కాదు. అంటే? వడ్రంగికి కలపగుణాలు తెలిసి దాన్ని ఎలా మలచాలో తెలుస్తుంది కదా. అవును. అలాగే ప్రజ్ఞ ద్వారా జీవితంలోని నిజాలను, అంటే అనిత్యత్వం, దుఃఖం, అనాత్మత లాంటి వాటిని లోతుగా అర్థం చేసుకోవడం. పండిత 3 దృశ్యాల నుంచి పొందింది కేవలం సమాచారం కాదు, అది ప్రజ్ఞకు దారితీసిన ఒక మెరుపు, ఒక అంతర్దృష్టి అన్నమాట. అంటే శీల పునాది, సమాధి ఏకాగ్రత అనే సాధనం, ప్రజ్ఞ అనేది ఆ సాధన ద్వారా లభించే అంతిమ అవగాహన. ఈ 3 ఒకదానికొకటి బలాన్నిస్తూ మనస్సును అదుపు చేస్తాయి. సరిగ్గా చెప్పారు. ఇవి విడదీయలేనివి. ఒకటి లేకుంటే మరొకటి పరిపూర్ణం కాదు. నైతికత లేకుంటే ఏకాగ్రత కష్టం, ఏకాగ్రత లేకుంటే లోతైన జ్ఞానం రాదు. జ్ఞానం పెరుగే కొద్దీ నైతికత సహజంగా వస్తుంది, ఏకాగ్రత సులభమవుతుంది. ఇదొక వలయంలా పనిచేస్తుంది. పండిత కథలో ఈ 3 అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవును. అతని వైరాగ్యం, సన్యాసం స్వీకరించడం, శీల సంకల్పాన్ని చూపిస్తుంది. గదిలో కూర్చుని చేసిన తీవ్ర ధ్యానం, సమాధి, ఆ పరిశీలనల ద్వారా, బుద్ధుని మాటల ద్వారా కలిగిన అవగాహన, ప్రజ్ఞ. చాలా స్పష్టంగా ఉంది. మరి వేల సంవత్సరాల క్రితం నాటి ఈ కథ ఈరోజు మనకెలా ఉపయోగపడుతుంది? దీన్నుంచి నేటి జీవితానికి మనం నేర్చుకోవలసిన పాఠమేంటి? ఖచ్చితంగా ముఖ్యమైన పాఠముంది. రైతు, విలుకాడు, వడ్రంగి వాళ్లు తమ పనిలో నైపుణ్యం సాధించడానికి ఎంత సాధన చేస్తారో అలాగే మనస్సును అదుపులో ఉంచుకోవడం, దాన్ని సరైన దిశలో నడిపించడం కూడా ఒక నైపుణ్యం. అది యాదృచ్ఛికంగా రాదు. రాదు. దానికి స్పృహతో కూడిన ప్రయత్నం, నిరంతర సాధన, పట్టుదల అవసరం. మన మనసు సహజంగా చాలా చంచలమైనది కదా. కోరికలు, ద్వేషాలు, భ్రమలతో నిండి ఉంటుంది. నిజమే. వాటిని గమనించి వాటి ప్రభావానికి లోనుకాకుండా ఉండటానికి శిక్షణ కావాలి. అంతేకాదు, పండితలాగా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, సాధారణంగా కనిపించే విషయాలను కూడా శ్రద్ధగా గమనిస్తే వాటినుంచి కూడా లోతైన జీవిత సత్యాలను గ్రహించవచ్చేమో అని అనిపిస్తోంది. ఖచ్చితంగా. అసలు శక్తి కేవలం చూడటంలో లేదు, చూసిన దాని వెనుకున్న సూత్రాన్ని, పాఠాన్ని గ్రహించి దాన్ని మన లోపలికి, మన మనస్సు పనితీరుకు అన్వయించుకోవడంలో ఉంది. పండిత ఊరికే చూడలేదు, వాళ్ల నైపుణ్యాన్ని మెచ్చుకుని ఊరుకోలేదు. అరే, వాళ్ళు చైతన్యం లేని వాటినే అలా అదుపు చేయగలిగితే చైతన్యమున్న నా మనస్సును నేనెందుకు అదుపు చేయలేనో అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఆ ప్రశ్న, ఆ అంతర్మథనం, అదే అతన్ని సాధన వైపు నడిపించింది. ఇది ఒక రకంగా మన దైనందిన జీవితంలో ఎరుకతో ఉండటం లాంటిదేనా? అవును. ఎరుకుతో ఉండటం, అవేర్నెస్, మన ఆలోచనలను, భావోద్వేగాలను గమనిస్తూ సెల్ఫ్ రిఫ్లెక్షన్, వాటిని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించడం లాంటిది. ఈ మార్గంలో మళ్ళీ అవే వస్తాయి: శీల, సమాధి, ప్రజ్ఞ. ఈ మూడింటినీ కలిపి అభివృద్ధి చేసుకోవాలి. అంటే అంతిమంగా చెప్పేదేంటంటే, చైతన్యం లేని నీరు, కర్ర, కలపను మనిషి తన నైపుణ్యంతో ఎలాగైతే నియంత్రిస్తున్నాడో, ఉపయోగకరంగా మార్చుకుంటున్నాడో, అలాగే చైతన్యమున్న మనస్సును కూడా, అదెంత కష్టమైనా సరే, సరైన సాధన, పరిశీలన, పట్టుదల ద్వారా శిక్షణ ఇచ్చి ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు.
పండిత కథ మనందర్లో ఉన్న ఈ అపారమైన సామర్థ్యానికి ఒక గుర్తు. ముగింపుగా ఒక చిన్న ఆలోచన. ఈ కథలో మూలగ్రంథాల్లో వస్తువులను ఉన్నవి ఉన్నట్లుగా యథాభూత చూడటం అంటే ప్రజ్ఞ గురించి మాట్లాడుకున్నాం కదా. అవును. పండిత నీటిని, బాణాన్ని, కలపను మామూలుగా చూడలేదు. వాటి స్వభావాన్ని లోతుగా గమనించి ప్రేరణ పొందాడు. అలాగే మన రోజువారీ జీవితంలో మనం చూసే ఏదైనా ఒక సాధారణ వస్తువు లేదా ప్రక్రియ, ఉదాహరణకి అది వంట చేయడం కావచ్చు, ఒక మొక్క పెరగడం కావచ్చు, లేదా కంప్యూటర్ పనిచేయడం కావచ్చు, దేన్నైనా సరే పండితలాగా పక్షపాతాలు లేకుండా కేవలం అది ఎలా ఉందో అలా లోతుగా ఏకాగ్రతతో పరిశీలిస్తే దాని ద్వారా వాస్తవికత స్వభావం గురించిగానే లేదా మన సొంత మనస్సు పనిచేసే విధానం గురించిగానే ఏదైనా కొత్త లోతైన సత్యం బయటపడే అవకాశం ఉంటుందేమో అని ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది కదా.